సాధారణంగా 100 కోట్లు వసూలు చేసిన చాలా సినిమాలను హిట్గా పరిగణిస్తారు. కానీ 100 కోట్ల కలెక్షన్లు దాటిన ఫ్లాప్ అయిన సినిమాలు చాలా ఉన్నాయి. ఆ సినిమాలేంటో, ఆ హీరోలెవరో ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ రాధేశ్యామ్. ప్రభాస్ హీరోగా వచ్చిన ఈ సినిమా బడ్జెట్ 300 కోట్లు. ఈ మూవీ కలెక్షన్స్ 214 కోట్లు. ఈ సినిమా ఫ్లాప్గా నిలిచింది. ప్రభాస్ ఆదిపురుష్. ప్రభాస్ కృతి సనన్ రాముడు సీతగా నటించిన సినిమా ఆదిపురుష్. ఈ సినిమా 600 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కింది. కానీ బాక్సాఫీస్ వద్ద కేవలం 390 కోట్లు మాత్రమే వసూలు చేసి భారీ డిజాస్టర్గా నిలిచింది. ఎన్టీఆర్ వార్ 2. హృతిక్ రోషన్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 కూడా బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబర్చింది. 400 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ సినిమా 200 కోట్లకు పైగా వసూలు చేసింది. బాలీవుడ్ సినిమా అయినా ఎన్టీఆర్ ఉండడంతో సౌత్లో సత్తా చాటుతుంది అనుకున్నారు. కానీ ఇక్కడ కూడా ఈ మూవీని జనాలు ఆదరించలేదు. రణ్వీర్ సింగ్ 83. రణ్వీర్ సింగ్ నటించిన 83 సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లు వసూలు చేసినా భారీ విజయం సాధించడంలో విఫలమైంది. ఈ సినిమాను 260 కోట్ల బడ్జెట్తో నిర్మించారు. స్టార్ క్రికెటర్, ఇండియాకు వరల్డ్ కప్ తెచ్చిన కపిల్ దేవ్ బయోపిక్గా ఈ మూవీ తెరకెక్కింది. ట్యూబ్ లైట్. సల్మాన్ ఖాన్ సినిమా ట్యూబ్ లైట్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 200 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ ఈ సినిమా విజయం సాధించలేదు. అనుకున్నంత సక్సెస్ కాలేకపోయింది. థగ్స్ ఆఫ్ హిందుస్థాన్. అమీర్ ఖాన్ సినిమా థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 140 కోట్లు వసూలు చేసినా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ కాలేదు. 300 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమా కనీసం సగం కూడా రాబట్టలేకపోయింది. కిసీకా భాయ్ కిసీకీ జాన్. సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే జంటగా నటించిన సినిమా కిసీకా భాయ్ కిసీకీ జాన్. ఈ సినిమా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యి 100 కోట్లకు పైగా వసూలు చేసింది. 225 కోట్ల బడ్జెట్ ఖర్చు పెట్టడంతో అంత రాబట్టలేక డిజాస్టర్ అయింది. సికందర్. సల్మాన్ ఖాన్ సికందర్ కూడా ఈ జాబితాలో ఉంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 100 కోట్లకు పైగా వసూలు చేసింది. కానీ 200 కోట్లకు పైగా బడ్జెట్తో తీయడంతో ఫ్లాప్గా నిలిచింది. లాల్ సింగ్ చడ్డా. అమీర్ ఖాన్ హీరోగా వచ్చిన ఈ సినిమా బడ్జెట్ 180 కోట్లయితే ఈ సినిమా సాధించిన కలెక్షన్లు 130 కోట్లు. ఫలితం ఫ్లాప్. ఇంకా ఏవైనా మూవీస్ మిస్ అయ్యుంటే కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.